For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మమత. ఎంతవరకు చదువుకున్నారు మమత మీరు? 10th. 10th క్లాస్. మరి 10th తర్వాత ఇంకేం చదవలేదా? అంటే మా అక్కది లవ్ మ్యారేజ్, అందువల్ల నాకు ఇంకా చదివిపియడం ఆపేశారు అక్కడికి. ఓకే. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు మరి? కూలీ పని. మరి నీకు ఎప్పుడు ఇంకా చదివితే బాగుండేది అనిపించలేదా మరి? అనిపిస్తుంది, కానీ వాళ్ళు చదివిపియలే కదా అని ఇంకా సైలెంట్గా. అంటే కూలీ పని అంటే ఏం చేస్తుంటారు అమ్మా అంటే నాన్న? మా డాడీ మేస్త్రి కాంట్రాక్ట్, మమ్మీ అయితే ఇంట్లోనే ఉండదు. అక్క చెల్లెలు ఎంతమంది టోటల్ గా? ఒక అక్క, ఒక అన్న, నేను అన్నయ్య. చిన్నది. ఏం చేస్తుంటారు అన్నయ్య? అన్నయ్య కూడా కాంట్రాక్టర్. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్? ఆదిలాబాద్. ఆదిలాబాద్ నుంచి ఇక్కడ ఎవరైనా ఉన్నారా మరి? హైదరాబాద్కి వచ్చా అంటున్నారు. అంటే మా ఇంటి పక్క వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా డాడీ చనిపోయారు. చనిపోయారా? ఎప్పుడు? 2 years బ్యాక్. 2 years బ్యాక్. అప్పుడు మేము ఇటు వచ్చేసాం. అంటే అక్కడ మాకు బయట పనులు చేసుకునే అలవాటు అదేమి లేదు. అక్కడ ఏ పనులు లేవు, ఏం లేవు. అందుకని వాళ్ళ ద్వారా ఇటు వచ్చాం హైదరాబాద్కి. ఓకే. మా మమ్మీ ఇక్కడే షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. నేను కూడా చేశాను ట్రైలరింగ్. ఓకే. ఇప్పటికి చేస్తున్నారా? కానీ నాకు సెలబ్రిటీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. డాన్స్ అంటే చాలా ఇష్టం. అలా దాని ద్వారా యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే. డాన్సర్ గా అంటే ఎట్లా చిన్నప్పటి నుంచే ఇష్టం? చిన్నప్పటి నుంచి ఇష్టం. దానికి ఎంకరేజ్ కూడా మా డాడీ చేస్తారు అన్నమాట. మరి ఇటు ఈ విధంగా వచ్చావు కదా ఇండస్ట్రీకి, మరి అమ్మ నాన్న ఒప్పుకున్నారంటే? డాడీకి అయితే ఇష్టం ఇది, అది నాకు తెలుసు. ఓకే. అందుకని మమ్మీ ఒప్పుకుంది. కానీ మా క్యాస్ట్ వాళ్ళు చాలా మంది ఏంటి హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడ ఇప్పుడు నేను జూనియర్గా వెళ్ళేటప్పుడు చూశారు కదా, చాలా మంది చూస్తూ కాల్ చేసేవాళ్ళు. ఏంటి ఇలా వెళ్తున్నామంట, మీకు అంత అవసరమా, ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా అని నన్ను బ్యాక్ లాగే వాళ్ళు చాలానే ఉన్నారు. అయినా మా మమ్మీ ఎంకరేజ్ చేస్తుంది. ఓకే. నీకు ఎలాగన్నా ఆర్టిస్ట్ అవ్వాలని ఉండే కదా అమ్మ, పర్లేదు చెయ్యు అని. ఓకే. ఇంకా మా అన్నయ్య కూడా మధ్యలో వద్దు వద్దు అన్నారు. తనకు కూడా అర్థమయ్యేలా చెప్తే ఓకే సరే వెళ్ళు అని చెప్పి. అన్నయ్యకి మ్యారేజ్ అయిందా? ఎక్కడుంటే అన్నయ్య మీతో పాటే ఉంటారా, సపరేట్గా ఉంటారా? సపరేట్గా ఉంటారు. అన్నయ్య వాళ్ళు అంటే ఇక్కడ హైదరాబాదేనా? కాదు, మా ఊర్లోనే, విలేజ్లో ఉంటారా అన్నయ్య వాళ్ళు? మరి మీకు ఎలా అనిపించింది ఇలా రావాలి చెయ్యాలని? మీకు ఎవరైనా ఇన్స్పిరేషనా ఏంటి? అంటే నేను ప్రత్యేకంగా చెయ్యాలి అని రాలేదు, మా ప్రాబ్లమ్స్ వల్ల వచ్చాను. ప్రాబ్లమ్స్ అంటే ఏం ప్రాబ్లమ్స్? అదే డాడీ లేరు కదా, ఇద్దరమే ఉన్నాం, ఇంకా మనకు పని చేసుకోకుండా తప్పదు, అలా అని హైదరాబాద్కి వచ్చాము. కానీ నాకు ఇంట్రెస్టే, కానీ నేను అనుకునేదాన్ని మనం ఎక్కడికి వెళ్తాంలే, అది జరగని పని అని సైలెంట్ గా ఉండేదాన్ని. కానీ ఇంట్రెస్ట్ చాలా నాకు. మరి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఆర్టిస్ట్ లో చాలా రకాలు ఉంటాయి. సో మీరు ఏ విధంగా ఆర్టిస్ట్ వెళ్ళారు మరి? అంటే నేను షాపింగ్ మాల్ లో ఉండేదాన్ని. ఒక సింగర్ వచ్చారు ఒకసారి, శృతి అని, నా పక్కన ఒక అంకుల్ ఉంటారు. తనకు నేను చేసే దాని మీద తను చాలా ఎంకరేజ్ చేస్తారు. నేను ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చేస్తే అమ్మ నువ్వు అవుతావులే అని నన్ను ఎంకరేజ్ చేసేవారు. నాకు తెలియకుండానే ఆమెను అడిగారు ఒక రోజు, ఈ పాపకు కూడా చాలా ఇంట్రెస్ట్, మరి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని. అంటే తను ఒక నెంబర్ ఇచ్చింది. నేను తనకి మెసేజ్లు చేసి ప్రొఫైల్స్ పెట్టి అలసిపోయా, ఏ రెస్పాన్స్ లేదు. సరే అమ్మా నీకు మ్యాచ్ అయ్యేది ఉంటే ఏదైనా చెప్తాలే అని అనేవాళ్ళు, కానీ ఏం లేదు. ఫోన్లే ఇంకా మనకి ఏ ఛాన్స్ రాదు అని నేను ఇంకా సైలెంట్ గా నా పని నేను చేసుకుంటా పోయేది. టైలరింగ్ చేసుకుంటూ ఉన్నావా? ఓకే. మరి టైలరింగ్ చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే. అటువంటిప్పుడు ఆర్టిస్ట్ కంటే కూడా టైలరింగ్ చేయడం బెటర్ కదా. మరి ఇంకా వాటి ఎక్కువ పెట్టుకుంటే కనుక చాలా ఉంటది కదా, దాంట్లో కూడా ప్రాఫిట్ కూడా. కానీ దానికన్నా ఎక్కువ ఆర్టిస్ట్ అవ్వాలన్నది ఇంట్రెస్ట్. గోల్ అంటే నీ ఆర్టిస్ట్ అయ్యాక. ఓకే. ఇన్స్పిరేషన్ ఎవరు మనకి ఇలా అవ్వాలి చెయ్యాలి అని? ఇంప్రెషన్ అంటే నాకు మాధురి దీక్షిత్, హిందీ ఓకే హీరోయిన్, తెలుసు కదా, తను అంటే నాకు ఇష్టం. ఓకే. తన డాన్స్, తన ఎక్స్ప్రెషన్స్ అవి చూసి నేను కూడా ఇలా చెయ్యాలి, ఇలా చేయగలుగుతాను అని ఇలా నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే. దానివల్ల నాకు కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అని అనిపించింది. ఫస్ట్ మీరు దేంట్లో చేశారు? మూవీలోనా, సీరియల్లోనా? మూవీ సీరియల్లోనే చేసా. దాంట్లో చేయడానికి కూడా ఒక అక్క ఉండేది అక్కడే. తనకెవరో తెలిసిన వాళ్ళ ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా తను వెళ్ళింది. తను అనుకున్నది, అరే మమతకి కూడా ఇష్టమే కదా, తనకి ఒక మాట చెప్దాం. నాకు కాల్ చేసింది,
ఇలా నేను వెళ్తున్నా, మరి నువ్వు కూడా వస్తావా అని అంటే ఇంకా నేను వద్దులే అని అనుకున్నా. వెళ్తే ఇలా ఉండాలి అలా ఉండాలి, వీళ్ళు ముందే అంటున్నారు హైదరాబాద్కి వస్తేనే ఎందుకు వెళ్ళారు అని, మరి ఇండస్ట్రీకి వెళ్తే ఏమంటారో అనేసి 1 month వరకు వెళ్ళలేదు. తను అన్నది ఒకసారి వచ్చి అయితే చూడు, అప్పుడు వస్తే కదా తెలిసేది అని అంటే సరే అని వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళావు. అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి? వెళ్ళాకే తెలిసింది జూనియర్ ఆర్టిస్ట్ అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఇలానా జూనియర్ అంటే, ఇలా వస్తే ఏంటి ఇంకా ఏం ఎదగలేము కదా, నేను రాను అని చెప్పేసి అతను. ఓకే. తను అన్నది అలా కాదు, ఇక్కడ నుంచే ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అవును, అలా తక్కువ అనుకోకూడదు, ఇది మనకు ఒక ఫస్ట్ మెట్ అనుకో, రా అని మళ్ళీ తను ఎంకరేజ్ చేసింది. ఓకే, సరే అని మళ్ళీ వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్ట్ గా మీకు రెస్పెక్ట్ ఎలా ఇచ్చేవారు అక్కడ? రెస్పెక్ట్ అంటే మనల్ని జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో వాడతారు. ఇప్పుడు ఒక మార్కెట్ సీన్ ఉంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ లో పబ్లిక్ కావాలి, అక్కడ మనల్ని ఆ పబ్లిక్ లాగా చూస్తారు అంతే తప్ప మనకేమి ప్రత్యేకంగా ఏమి ఉండదు. మీకు మామూలుగా యూనియన్ ఉంటారు కదా? ఉంటారు. మీరు కార్డు తీసుకున్నారా యూనియన్? లేదండి, అంటే జూనియర్ గా కార్డు తీసుకోవడం ఎందుకు, ఇంకా ఎలాగో ముందుకు వెళ్ళాలి కదా అనుకొని నేనైతే తీసుకోలేదు. అంటే కంపెనీ ఆర్టిస్ట్ అయినా మామూలుగా జూనియర్ దేనికైనా కానీ కార్డు ఉంటే కనుక ఎక్కువ పేమెంట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అని బయట టాక్ అన్నమాట. అంటే మీకు తెలుసా అది కార్డు అంటే ఎలా ఏంటి అని? చాలా మంది అంటారు మీకు కార్డు ఉందా జూనియర్ది అని, కానీ నేనైతే ఎక్కువ రోజులు వెళ్ళలేదు కాబట్టి నాకు కార్డు గురించి తెలియదు. అంటే ఎక్కువ రోజులు ఇప్పుడు బంద్ చేశారా? అంటే ఆర్టిస్ట్ గా వెళ్ళడం బంద్ చేశారా, జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళడం బంద్ చేశారా? జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళడం. మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నారు మరి? ఇప్పుడు కాస్టింగ్ కాల్ వాళ్ళు మెసేజ్లు అవి పెడతారు కదా, వాళ్ళ ద్వారా వెళ్తున్నా. వాళ్ళ ద్వారా కంపెనీ ఆర్టిస్ట్ గా. ఓకే, మరి కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటి? కంపెనీ ఆర్టిస్ట్ అంటే ప్రొడ్యూసర్ ద్వారా వాళ్ళ ద్వారా వెళ్ళేది, జూనియర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ లో కాకుండా కొంచెం డైలాగ్స్ అవి, దాని వల్ల మనకు కొంచెం గుర్తింపు కూడా వస్తుంది. ఓకే, రెస్పెక్ట్ ఎలా ఉంటుంది మరి? రెస్పెక్ట్ కంపెనీ ఆర్టిస్ట్ల వల్ల బాగానే ఉంటుంది. ఓకే, మరి పేమెంట్ ఎంత ఇస్తారండి 1 డేకి? పేమెంట్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తారు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా ఎన్ని డేస్ వెళ్ళారు? అంటే ఒక ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీరు ఇలా వచ్చి ఇండస్ట్రీకి? 3 months వెళ్ళాను. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 2 years అవుతుంది. ఈ 2-3 years లో జూనియర్ ఆర్టిస్ట్ చేశారనమాట. 3 months చేశా, తర్వాత ఇప్పుడు తర్వాత కంపెనీగా వెళ్తాను. ఇప్పుడు నార్మల్ గా పెద్ద పెద్ద హీరోయిన్స్ అయినా కానీ కమిట్మెంట్లు అడుగుతుంటారు. సో జూనియర్ ఆర్టిస్ట్ అయినా కంపెనీ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా కానీ, అంటే మీకు కూడా ఇటువంటి ఎప్పుడైనా జరిగిందా కమిట్మెంట్ అడగడం? అంటే నాకు ఇలాగే ఒక మేకబర్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చారు, తన ద్వారా వాళ్ళకి కాల్ చేశా. తను డైరెక్ట్ గా హీరోని క్యారెక్టర్ ఇస్తా, చూడడానికి బానే ఉన్నారు అని బానే అన్ని మాట్లాడి తర్వాత కొంచెం అలా అడిగినట్టే అడిగారు. డైరెక్ట్ అడిగారా లేదంటే ఇండైరెక్ట్? డైరెక్ట్ ఏం అడగలేదు, అంటే ఇవి అవి చాలా ఎక్కువగా మాట్లాడేస్తుంటే ఇంత మాట్లాడడం దేనికండి అని నేనంటే, మరి ఇలాగే ఉంటది, క్లోజ్ గా మూవ్ అవ్వాలి, క్లోజ్ గా మాట్లాడాలి, చాలా ఉంటాయి, నీకు తెలీదేమో కమిట్మెంట్స్ కూడా ఉంటాయి, అలా క్లోజ్ గా ఉంటేనే తప్ప హీరోయిన్ అయితే అవ్వరు అన్నట్టుగా చెప్పారు. నేనన్నా అందరికీ అయితే అలా ఏమి ఉండదు, అందరికి ఏమో గానీ మా దగ్గర అయితే మరి ఇలాగే ఉంది అంటే, సరేలేండి మీ మూవీ ఏమొద్దు. అప్పుడు కొంచెం నేను కూడా బాధపడి వద్దులే ఇంకా వెళ్ళడం, అందరు ఇంతేనేమో అని ఆపేసా. అప్పుడు నేను జూనియర్ గానే వెళ్తాను. జూనియర్ గా వెళ్ళినప్పుడే ఇలా అడిగారనమాట. ఇప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయి? ఇప్పుడైతే అలాంటి సందర్భాలు ఏం లేవు. అంటే కొంతమంది ఇట్లా ఛాన్స్లు ఇప్పిస్తాను, ఇప్పించిన తర్వాత ఎలా అడుగుతారని చెప్పేసి అంటుంటారు. అంటే నాకు అప్పుడే తెలిసింది కదా ఇలా అడుగుతుండ్రు, ఇంకెందుకులే అని ఎవరి నంబర్లు అవి తీసుకోవడం మానేసా. ఇప్పుడు కాస్టింగ్ కాల్ ద్వారా ఏదన్నా మెసేజ్ వస్తే వాళ్ళకి ప్రొఫైల్ ఇస్తే వాళ్ళు ఓకే అంటే ఓకే, కాదు అంటే ఇంకా అంతే. మామూలుగా ఇప్పుడు మీకంటే ఇంతవరకు ఎప్పుడు కమిట్మెంట్స్ ఇటువంటి అడిగినా జాగ్రత్త పడ్డారు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇటువంటి సందర్భాలు ఉన్నాయా జరిగినవి? మా ఫ్రెండ్స్ ని కూడా ఇలాగే ఆఫీస్ కానీ పిలిచి గెస్ట్ హౌస్ కి పిలిచారు. తనని కూడా అక్కడ బాగా వాడుకొని ఇప్పటికీ బాగా మంది బ్లాక్మెయిల్ చేశారని తను ఒకసారి చెప్పింది. ఓకే, అప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్త పడి ఎవరికి నంబర్లు ఇవ్వడం అవన్నీ ఆపేశాను. మీకు ఎప్పుడైనా కానీ బ్లాక్ మెయిలింగ్ ఇటువంటివి జరిగాయా? నాకైతే ఏం జరగలేదు, కానీ షూటింగ్ లోనే ఒక అంకుల్ నాకు చెప్పారు,
అమ్మ షూటింగ్ లో చాలా ఇది ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆఫీస్ కని పిలుస్తారు. ఒక అమ్మాయిని అలాగే ఆఫీస్ కని పిలిచి రూమ్ లో కెమెరా ఉండే, డ్రెస్సింగ్ ఉంటది కదా ట్రైలింగ్, అలా ట్రయల్ చేసినప్పుడు రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. అలా ఉంటారు, నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. సో మీకైతే ఎప్పుడు జరగలేదు, సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి గురించి అంటే ఇప్పుడు మంచిగా లైఫ్ లో ముందు డెవలప్ అవ్వాలి, మంచి గుర్తింపు మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ తర్వాత అని. ఓకే, ఎటువంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు? అలా అని లేదు, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. అంతేనా? శాలరీస్ ఎక్కువ కావాలి అలా ఇలా అలా ఏం వద్దులేండి. ఎంత శాలరీస్ ఉన్నా ఇప్పుడు ఈ కాలంలో గొడవలు చాలా అవుతున్నాయి, అండర్స్టాండింగ్ అన్నది లేదు. అవును, కాబట్టి నన్ను అర్థం చేసుకునే వాళ్ళైతే చాలు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీ ఇలా కంటిన్యూ చేస్తావా? చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడి మనం ఒక స్టేజ్ కి వచ్చి తర్వాత వదిలేయాలి అంటే కష్టం కదా. మరి మీ హస్బెండ్ వద్దంటే అప్పుడు ఏం చేస్తారు మరి? చెప్పి చూస్తాను, అర్థం చేసుకుంటే ఓకే, లేదంటే తనని నేను అర్థం చేసుకుంటా. పేమెంట్ విషయం ఎప్పుడైనా మీకు ఎగ్గొట్టారా అండి? అంటే కంపెనీ ఆర్టిస్ట్ అంటే మంత్లీ ఇస్తామని చెప్తారు, కానీ టైంకి ఇవ్వరు. ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం, జూనియర్ ఆర్టిస్ట్ కన్నా పెద్ద ప్రాబ్లం. కంపెనీ ఆర్టిస్ట్ పెద్ద ప్రాబ్లం. అంటే మనీ ఇప్పుడు జూనియర్ గా వెళ్తే అన్న డబ్బులు వస్తాయి కాబట్టి చాలా మంది అందుకనే టాలెంట్ ఉన్నా జూనియర్ గానే వెళ్తుండ్రు. ఎందుకంటే వాళ్ళు మనీ కరెక్ట్ గా ఇస్తారు. కంపెనీకి అంటే 1 month అనే కొంచెం టైం పడుతుంది. ఆ టైం వరకు ఇప్పుడు చాలా డబ్బు లేని వాళ్ళకంటే ప్రాబ్లం, ఉన్న వాళ్ళంటే పర్లేదు. మర్చిపోయినా, మీరు డాన్సర్ అని చెప్పేసి అన్నారు కదా, మరి డాన్సర్ గా ట్రై చేయలేదు ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళేలా? అంటే నాకు డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా చెప్పాను మీకు. అవును, కాబట్టి యాక్టింగ్ అంటేనే ఇష్టం. మూవీస్ లో మంచి ఛాన్స్ ఇస్తాము, లేదంటే సీరియల్స్ లో అయితే ఎక్కువగా ఎలాగో ఎక్స్పోజింగ్ ఏమి ఉండదు కదా. సో మూవీస్ లో మంచి ఛాన్స్ ఇస్తాము, ఇటువంటి హీరోయిన్ ఫ్రెండ్లీ క్యారెక్టర్ ఇస్తాము, మీరు ఇలా బోల్డ్ గా సీన్ చేయాలంటే మీరు చేస్తారా అని ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? చాలా, అసలు ఎక్కువ ఛాన్స్లు వచ్చేటి అవే. నేనైతే డీసెంట్ గా చేయాలనుకుంటున్నా కాబట్టి అవన్నీ రిజెక్ట్ చేసి. నిజమే అండి, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒకప్పుడు మూవీలో ఎక్స్పోజింగ్ ఇవన్నీ తక్కువ ఉన్నది, కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఖచ్చితంగా కంపల్సరీ అబ్బాయిలకి ఎక్స్పోజింగ్ ఉంటేనే చూస్తున్నారు. నాకైతే డీసెంట్ క్యారెక్టర్సే ఇష్టం. ఇట్లా డీసెంట్ క్యారెక్టర్స్ మీకు రాలేదు, అప్పుడు ఏం చేస్తారు మరి? ఏదేమైనా నేనైతే డీసెంట్ గా ఉందామనే ఫిక్స్ అయినా. సో కాబట్టి డీసెంట్ గా ఒకవేళ నాకు అటువంటి క్యారెక్టర్స్ రాకపోయినా ఇంట్లోనే ఉంటాను అంటావు. అంతేకాని ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ అయితే నేను చేయను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక మీరు? ఇప్పటికీ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా వాల్యూ ఉంది అనుకుంటున్నా. డీసెంట్ వస్తే చేస్తా, రాకుంటే ఇంట్లో ఉండడం తప్ప ఏం లేదు. అంటే ఇంట్లో ఉండడం నాకు టైలరింగ్ ఎలాగో వచ్చు, అదేదో బోటిక్ అలా పెట్టుకొని అలా ఉండి కదా. మనకి ఇండస్ట్రీ గురించి మీకు ప్రత్యేకించి మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అంటే ఇలా వెళ్తే ఇలా ఉంటుంది అని. సో తెలిసినప్పుడే డ్రాప్ అయిపోయి ఇలానే వెళ్తే బెటర్ కదా. అందరూ అలాగే అని కూడా అనుకోకూడదు, అలా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును, కాబట్టి మనం అలా కూడా ట్రై చేయాలి, ట్రై చేద్దాం. ఓకే, అప్పుడు అవ్వకుంటే ఇంకా ఉండిపోవడమే ఇంట్లో. ఓకే, అసలు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటున్నా. ఆర్టిస్ట్ కానీ ఆర్టిస్ట్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఫేస్ చేయాలి. ఇప్పుడు నాకన్నా చాలా ఫేస్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే జస్ట్ ఇంకా ఒక 2 మెట్లు ఎక్కినట్టు అంతే. మూవీస్లో అయినా లేదంటే సీరియల్స్ అయినా కానీ మీకు ఎటువంటి క్యారెక్టర్ చేయడం ఇష్టం అండి? నాకైతే డీసెంట్ క్యారెక్టరే, ఇది వరకు కూడా మీకు అదే చెప్పాను. డీసెంట్ ఓకే అండి, అంటే హీరోయిన్ ఫ్రెండ్ రోలా, హీరోయిన్ రోలా, ఏంటి ఆ రోల్? హీరోయిన్ అయినా పర్లేదు, మనకి ఇంకా హీరోయిన్ రాదు అనుకుంటే హీరోయిన్ ఫ్రెండ్ అయినా పర్లేదు. అంటే ఒక ఆర్టిస్ట్ గా గుర్తించాలి. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి, ఇండస్ట్రీలో మంచి మంచి క్యారెక్టర్స్ పడాలని నేనైతే నా తరపున, మా మ్యాక్స్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.